గ్రామాల పరిశుభ్రత పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వస్తువుల అభివృద్ధి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ గుడారగుంటలో గల శాసనసభ్యుల వారి కార్యాలయం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 10,37,000 రూపాయలతో కొవ్వాడ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను, ఓఎన్జీసీ వారి నిధుల ద్వారా 10,37,000తో వాకలపూడి పంచాయతీకి ఒక ట్రాక్టర్ను, మొత్తం 2 ట్రాక్టర్లను కొబ్బరికాయ కొట్టి ఆయా పంచాయతీలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, అధికారులు, రూరల్ ఎంపీడీఓ పి సతీష్, వాకలపూడి పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, కొవ్వాడ కార్యదర్శి శ్రీకాంత్, జనసేన నాయకులు, వేరే మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది దాతలు ఉన్నారు. ఈ కూటమికి అండగా అనేక మంది ఉన్నారు. కాబట్టి అనేక రకాలుగా స్పాన్సర్షిప్లతో మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ గ్రామ ప్రభుత్వాన్ని, సచివాలయాన్ని నడుపుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే ఈ వారంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ గంజాయి ఈ బాగా పెంచి పోషించి వెళ్ళిపోయారు. దాని గురించి మొన్న ఎంపీ గారు కూడా 4 రక్షకులు ఇచ్చారు. మన సతీష్ గారితో మాట్లాడాను. ఆయన కూడా 2 రక్షకులు ఏర్పాటు చేస్తా అన్నారు, రాజ్యసభ ఎంపీ గారు. అలాగే మనం కూడా ఎవరు జమినీ వారికి, ఇంకోటి ఎవరికి 2 రక్షకులు తీసుకుని వచ్చి పూర్తిగా రింగ్ రోడ్ ఏదైతే ఉందో అరాచక శక్తులన్నీ ఆ రింగ్ రోడ్ చుట్టూ చేరుతా ఉన్నాయి. ఏదైతే కాకినాడకి అవుటర్ రోడ్ ఏదైతే ఉన్నా ఆ రోడ్డు మీద ప్రత్యేకంగా ఒక రక్షకుని, చొల్లంగి దగ్గర నుంచి ఇటువైపు తిమ్మాపురం అవతల దాకా కూడా ఒక రక్షకుని తిరగడానికి, బీచ్ కవర్ చేసుకొని ఒక రక్షకులు, అలాగే బీచ్ ప్రాంతాల్లో చేయడానికి ఒక రక్షకులు, 2 రక్షకులు, త్వరలో 2 రక్షకులు కూడా కంపెనీస్ స్పాన్సర్ చేసే అవి కూడా ఇవ్వబోతా ఉన్నాయి. ప్రతి అడుగుని ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం అన్నది చూసుకుంటాం. మేము కానీ, మా కూటమి నాయకులు కానీ, మా జన సైనికులు కానీ, ఇతర ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాకినాడ రూరల్కి మంచి రూపురేఖలు తీసుకొస్తామని చెప్పి త్వరలో కొన్ని మంచి కార్యక్రమాలు మొదలుపెట్టబోతా ఉన్నాం. అవి కూడా మొదలుపెట్టి మంచి రూపురేఖలు తీసుకొచ్చి కాకినాడ పారిశుద్ధ్యానికి కానీ, మంచినీరుకి కానీ, రోడ్లకు కానీ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల్లో ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు